వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ బోర్డు తొలగింపుపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మేయర్ యాదగిరి సునీల్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. నమస్తే. నమస్తే అండి. అన్న, సర్క్యూట్ రెస్ట్ హౌస్ బోర్డు తొలగింపు కక్ష సాధింపు చర్య లేదంటే గుర్తు తెలియని వ్యక్తుల పని? ఇప్పుడు చాలా విచిత్రమైన సంఘటన. కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ అంటే దానిలో ఎవరి పేరు లేదు, కరీంనగర్ పేరు మాత్రమే ఉంది. కరీంనగర్ పేరున్న బోర్డును ఎవరికి సంబంధం లేకుండా ఎవరు తొలగించారనేది మేము డిమాండ్ చేసాం. ఎందుకంటే కరీంనగర్లో ఒక అంత అందమైన గెస్ట్ హౌస్ను చాలా డబ్బు పెట్టి ఈ మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. నేను అనుకుంటా బహుశా ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అలాంటి సర్క్యూట్ హౌస్ రూపంలో ఉన్న గెస్ట్ హౌస్లు కానీ ప్రభుత్వ పరంగా ఉన్నాయి లేవు. మరి దానికి కరీంనగర్ సర్క్యూట్ గెస్ట్ హౌస్ అని మాత్రమే పేరు ఉంది, ఎక్కడ ఇతర పేరు లేదు. అయినప్పటికీ ఎందుకు తొలగించారనేది నా వర్షం. ఎవరు తొలగించారు, ఎందుకు తొలగించారో తెలియజేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేసిన. మరి ఇంతవరకు అయితే ఎలాంటి స్పందన రాదు. మరి ఈరోజు వస్తుందేమో చూస్తున్నాం. మరి ప్రభుత్వ పరంగా తొలగిస్తే ఎందుకు తొలగించారు అనేది మేము తర్వాత అడుగుతాం, ఎందుకు తొలగించారు అనేది. లేకపోతే దానిలో తొలగించాల్సిన అవసరం ఏముందని కూడా మేము అడిగే అవకాశం ఉంటుంది. అంటే డిసిసి వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఏమన్నారంటే ఈరోజు ఇదే ప్రజలు హర్షిస్తున్నారు బోర్డు తొలగింపై అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కరీంనగర్ పేరు తొలగించారు. కరీంనగర్ పేరు ఉండద్దా వారి దృష్టిలో? కరీంనగర్ పేరు ఉండద్దా? కరీంనగర్ పేరు మార్చే ప్రపోజల్ ఏమన్నా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారా? మాకు తెలియదు. మీరే అంటున్నారు డిసిసి వైస్ ప్రెసిడెంట్ మాట్లాడారని. మరి కరీంనగర్ పేరు మార్చే ప్రతిపాదన తీసుకుంటే మరి వాళ్ళకు పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. అంటే వాళ్ళు ఏంటంటే కేసీఆర్ అంటూ దానికి హైలైట్ చేస్తూ పేర్లు పెట్టడం జరిగింది. సో దానికోసమే దీన్ని తీయడం జరిగింది అంటూ చెప్తున్నారు. అక్షరాలు కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ అంతే కదా. దానిలో కేసీఆర్ ఎక్కడ ఉందాలో? అంటే జనరల్ గా మరి కేసీఆర్ అనే 3 అక్షరాలు కనిపించద్దని వాళ్ళ ఉద్దేశం ఉందా? అంటే ఏ అక్షరం తీసుకున్నా కూడా దానిలో వస్తూ ఉంటది. ఏ వర్డ్ తీసుకున్నా ఒక దానిలో కే వస్తుంది, ఒక దానిలో సి వస్తుంది, ఒక దానిలో ఆర్ వస్తుంది. ఫస్ట్ లెటర్. దానికి అభ్యంతరం ఏముంది దానిలో? జనరల్ చెప్తున్నా, దానికి అభ్యంతరం ఏముంది? అభ్యంతరం పడాల్సిన అవసరం నేనేముండ. మీకు మన ప్రభుత్వం కొత్తగా వచ్చింది, మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా గొప్ప కార్యక్రమాలు చేయాలి, ప్రజలు మెచ్చుకునే కార్యక్రమాలు చేయాలి, ఇంకా గొప్ప గొప్ప పనులు చేసి గొప్ప గొప్ప వాటికి పేరు ప్రజలకు అందిస్తే సంతోషపడతాం. అంతేగాని ఈ విధంగా దానిలో కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ లో కే ఉంది, సి ఉంది, ఆర్ ఉంది అని తీసేస్తే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు జనరల్ గా కేసీఆర్ అనే ఒక వ్యక్తి శక్తి, ఆయన గురించి కొత్తగా పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఎక్కడ ఎవరికి లేదు. తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తిగా ఆయన చరిత్ర పూటలు నిలిచిపోతాడు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది ఆల్రెడీ. దానికోసం ఏదో కేసీఆర్ పేరు మేము ఎక్కడ కేసీఆర్ పేరు పెట్టలే, మేము కేసీఆర్ గారి పేరు మీద గెస్ట్ హౌస్ కట్టలే, కరీంనగర్ పేరు మీద కట్టినాం. కరీంనగర్ పేరు మీద కట్టిన దాన్ని కరీంనగర్ పేరు తొలగించిండ్రు. కరీంనగర్ పేరు తొలగిస్తే ఒక పౌరునిగా, కరీంనగర్లో పుట్టి పెరిగిన పౌరునిగా నా బాధ్యత, పౌరునిగా కాకుండా మేయర్గా నా బాధ్యత. కాబట్టి నేను అడిగిన కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ పేరు ఎవరు తొలగించిండ్రు అది స్పష్టం చేయాలని అడిగిన. అంతకుమించి నేనేం అడగలేదు. మరి దానికి సమాధానం ఎవరు తొలగించిన వాళ్ళు చెప్పాలి. మరి కాంగ్రెస్ వాళ్ళు తొలగించిండ్రా? అంటే నేను అడుగుతున్నా. ఇప్పుడు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అది కాంగ్రెస్ వాళ్ళు చెప్పినని మీరే అంటున్నారు, నాకు తెలియదు. మరి దాని వాళ్ళు తొలగించిందే మరి ఇట్లా తొలగిస్తారు అనేది కూడా దానికి ఒక చర్చ ఉంటుంది. ప్రభుత్వ పరంగా ఉన్న బిల్డింగ్ల మీద ఉన్న వాటిని ప్రభుత్వం తొలగించాలి, లేకపోతే దానికి ఏదైనా కార్యక్రమం ఉండాలి, అవన్నీ ఉండాలి కదా. ఆల్రెడీ దానికి పేరు కూడా చేంజ్ చేస్తున్నారు, R&B గెస్ట్ హౌస్ అన్నట్టుగా నామకరణం చేస్తున్నారు. దీనిపై స్పందన? నేను ఏమంటున్నాను, ఏదన్నా కానివ్వండి, నేను కరీంనగర్ పేరు ఎందుకు తొలగించారని అడుగుతున్నాను. నేను కరీంనగర్ పేరును ఎందుకు తొలగించారు? గతంలో చాలా మంది రకరకాల సందర్భంలో కరీంనగర్ పేరు మారుస్తూ ఉన్నారు. కరీంనగర్ రకరకాలుగా మరి వాళ్ళు తొలగించినా మాకు తెలియదు. కరీంనగర్ పేరు ఎందుకు తొలగిస్తారు? కరీంనగర్ ఒక చరిత్ర ఉంది. కరీంనగర్ పేరును తొలగించద్దనేది మా వర్షం. ఎందుకంటే కరీంనగర్లో పుట్టి పెరిగిన వాసులుగా కరీంనగర్ ఇప్పుడు ఇలా ఈ క్షణం నేను మేయర్గా ఉన్నా కాబట్టి నేను ప్రజల పక్షాన్ని డిమాండ్ చేసిన. ఇప్పుడు ఒకటి ఏంటంటే మేము ఎక్కడ కూడా ఆ చౌరస్తాల పేరు కానీ లేకపోతే దాని పేరు కానీ కేసీఆర్ గెస్ట్ హౌస్ అని పెట్టలేము. మేము పెట్టినామా? కేసీఆర్ సర్క్యూట్ హౌస్ అని పెట్టినామా? నాకు అట్లా దురుద్దేశం అంటూ ఉంటే కేసీఆర్ సర్క్యూట్ హౌస్ అని పెడుతుంటే, కేసీఆర్ గెస్ట్ హౌస్ అని పెడుతుంటే, కేసీఆర్ భవన్ అని పెడుతుంటే, అట్లా పెట్టలేదు మేము. ఇక్కడ కరీంనగర్ పేరుతో పెట్టినాం. ఆ పెట్టిన దాన్ని ఎందుకు తొలగించిండ్రు అనేది అడుగుతున్నాం మేము. వాళ్ళు R&B గెస్ట్ హౌస్ పెట్టుకుంటారా? R&B గెస్ట్ హౌస్ హైదరాబాద్ అని పెట్టుకుంటారా? మరి R&B గెస్ట్ హౌస్ లేకపోతే వేరే పేరు పెడతారా?
R&B గెస్ట్ హౌస్ ఉన్నాయి కరీంనగర్లోనే కదా. అవును. ఇప్పుడు అట్లాంటి కట్టిన వాటికి పేర్లు మార్చుకుంటూ పోయే కార్యక్రమం చేసేది. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు ఏది లాభం అయితే ఆ కార్యక్రమాలు చేయాలి. ఈ పేర్లు మార్చుకుంటూ పోయే కార్యక్రమం ఇప్పుడు ఎందుకు కట్టండి, కొత్తవి కట్టండి, వాటికి పేర్లు పెట్టండి, కొత్త కొత్త ప్రాజెక్టులు తేండి, కొత్త నిధులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధి చేయండి, సంతోషిస్తాం, వెల్కమ్ చేస్తాం, మేము స్వాగతిస్తాం. అంతేగా కట్టిన వాటికి పేర్లు మార్చుకుంటూ పోతామంటే ఎట్లా? ఇప్పుడు మేము గత 10 సంవత్సరాలు చాలా కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు తెలంగాణ చౌక్లో ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉంది. ఇందిరాగాంధీ విగ్రహం ఉంటే ఇందిరాగాంధీ విగ్రహం ఐలాండ్ డెవలప్ చేసినాం, మేమే చేసినాం. తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం మా పాలకవర్గం తెలంగాణ చౌక్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఐలాండ్ను చాలా గొప్పగా సుందరీకరించాం. గతంలో దానిలో ఆవులు, పందులు, రకరకాలుగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉండే. మరి ఇందిరాగాంధీ అంటే ఒక ఐరన్ లేడీ, ఒక దేశానికి ప్రధానమంత్రి చేసింది, దేశానికి ఎన్నో విజయాలను తెచ్చిపెట్టిన మహిళ. ఆమెను గౌరవించుకోవడం, అట్లా ఐలాండ్ విగ్రహం పెట్టేసి ఇట్లా పడేయద్దని చెప్పి బాగా డెవలప్ చేసినాం. మీరు ప్రజలు హర్షించారు. ఇప్పటికి కూడా ప్రతిరోజు చాలా మంది చూస్తారు ఐలాండ్. మరి మేము అట్లా పార్టీ పరంగా చూసినామా ఇందిరాగాంధీ గారిని పార్టీ పరంగా చూడలేదు. అట్లాగే శ్రీపాదరావు గారి స్టాచ్యూ ఉన్నది బస్ స్టాండ్ దగ్గర, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్టిన దాన్ని ఏం పెద్ద డెవలప్ చేయాలి ఐలాండ్. మా తెలంగాణ వచ్చిన తర్వాత ఐలాండ్ డెవలప్ చేసినాం, బ్రహ్మాండంగా చేసినాం. ఈరోజు 1 టౌన్ పోలీసు చొక్కారావు గారి విగ్రహం ఉండే, ఊరికనే విగ్రహం పెట్టి వదిలిపెట్టేసారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండి పెట్టి దాని ఐలాండ్స్ కూడా బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం. మేము ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా దేశానికి సేవ చేసిన వాళ్ళు కానీ, రాష్ట్రానికి సేవ చేసిన వాళ్ళు కానీ, జిల్లాకు సేవ చేసిన గౌరవించుకోవడం మా బాధ్యత. ఆ విధంగా మేము పోతున్నాం. ఎక్కడ కూడా మేము ఈ విధంగా ప్రవర్తించే ఆలోచన మాకు ఎప్పుడు రాదు కూడా. కాబట్టి నేను ఏం పేరు పెడతానని ఉన్నదాన్ని ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా. కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్లో ఏం తప్పు ఉన్నది? వచ్చిన ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు మార్చుకుంటూ కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు హైదరాబాద్లో పేర్లు పెట్టిన చాలా పేర్లు పెట్టిన తొలగిస్తారా? వేరే ప్రాంతాల్లో తొలగించుకుంటూ పోతారు. ఇది కాదు కదా పద్ధతి. కాబట్టి నా వర్షన్ ఒకటి, ఎందుకు తొలగించిన చెప్పాలి, దాని రీజన్ చెప్పాలి. దానిలో ఎక్కడ కూడా కేసీఆర్ పేరు పెట్టలేము. కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ మాత్రమే పెట్టినాము, ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు. మరి 26 ఆంగ్ల అక్షరాలలో కే ఉంటుంది, సి ఉంటుంది, ఆర్ ఉంటుంది. అంటే ఫస్ట్ లెటర్ హైలైట్ చేసి పెట్టారు. అట్లా కాదండి, జనరల్ గా ఏదైనా ఒక పెట్టినప్పుడు ఏదో ఒకటి చేస్తాం కదా. క్యాపిటల్ లెటర్ రాస్తాం కదా, క్యాపిటల్ లెటర్ పెద్దగా ఉండదా? ఒక వర్డ్ రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు తప్పర్థం చేసుకుంటే మనం ఏం చేస్తాం? కాబట్టి నేను ఇటువంటి కార్యక్రమాలు మంచి పద్ధతి కాదు. అంటే కక్ష సాధింపు చర్య అనుకుంటున్నారు. ఇప్పుడు మీరే అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరని మీరే అన్నారు, నేను ఇంత మీరే అంటున్నారు. కాబట్టి నా నోటీస్కి రాలేదు. వస్తే వాళ్ళే సమాధానం చెప్పాలి. మరి కరీంనగర్ పేరు మార్చే ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో వాళ్ళే చెప్పాలి. కరీంనగర్ పేరు మార్చాలనుకుంటే మరి ఏం పేరు పెట్టదలుచుకున్నారు? కరీంనగర్కి ఏం పేరు పెట్టదలుచుకున్నారు కూడా చెప్పాలి. అంతే కదా. నువ్వు కరీంనగర్ సర్క్యూట్ కరీంనగర్ పేరు మార్చినాం, గెస్ట్ హౌస్ కరీంనగర్ తీసేసినాం అంటే మరి ఏం పెడతారు? ఇంకేదైనా పేరు ఆలోచించినా కరీంనగర్ ఆల్టర్నేట్ గా? అది కూడా వాళ్ళు చెప్పాలి. అంటే ఒకవేళ ఇలాంటి ఆలోచనలు ఉంటే మీరు ఏం చెప్పాలి కాంగ్రెస్ నాయకులు? తప్పని చెప్తాను, క్లియర్ చెప్తాను కదా. ఎవరు కానీ మేము అధికారంలో మేము చేయలేదు, ఈరోజు వాళ్ళు అధికారంలో వాళ్ళు కూడా అటువంటి కార్యక్రమాలు చేయొద్దు. ఎందుకంటే ఎవరైనా కూడా, ఇప్పుడు పివి నరసింహారావు గారి విగ్రహం ఇక్కడ మన ఉజ్వల పార్క్లో ఉంది, దాన్ని మేము ఇక్కడ తెలంగాణ చౌక్లో పెట్టాలని ప్లాన్ చేసినాం. తెలంగాణ చౌక్లో బ్రహ్మాండంగా కొంత పని చేసినాం. కాంట్రాక్టర్ కొంచెం డిలే ఉండడం వల్ల పని ఆగిపోయింది. లేకపోతే ఇక్కడ చౌరస్తాలో పివి నరసింహారావు గారి విగ్రహం కూడా పెడుతుంటాం మేము. పివి నరసింహారావు మా పార్టీ కాదు కదా. పివి నరసింహారావు గారు అంటే దేశానికి ప్రధానమంత్రి చేసిండు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండు, కరీంనగర్ జిల్లా నుంచి 3 సార్లు శాసనసభ్యులు ఉన్నాడు, మంత్రి చేసిండు. కాబట్టి గౌరవించుకోవాలి. బహుభాష కోవిడ్ కాబట్టి గౌరవించుకోవాలని చేసినాం. మరి అంత మాకు వేరే ఇంట్రెస్ట్ ఉంటుంది. మేము ఇట్లా ఆలోచించలేదు కదా. పివి నరసింహారావు మన పార్టీ కాదు, మనకు సంబంధం లేదు, ఇందిరాగాంధీ మా పార్టీ కాదు, మనకు సంబంధం లేదు, శ్రీపాదరావు మా పార్టీ కాదు, మీకు సంబంధం లేదు అని మేము ఇట్లా ఆలోచించలేదు కదా. ఎవరైనా గొప్ప వాళ్ళని గౌరవించుకునే పని చేసినాం. వాళ్ళు కూడా అట్లా చేస్తారని ఆశిస్తున్నాం. మరి రైట్ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీ గారు కూడా ద్వారా ఎందుకంటే ఈ విషయాలు కరీంనగర్ ప్రజలకు తెలవాలి కాబట్టి చెప్పినాను. కరీంనగర్ పేరు మార్చే ప్రతిభ అని ఉంటే కరీంనగర్ ప్రజల ముందు పెట్టండి, నా డిమాండ్. ఓకే, థ్యాంక్ యూ.